రీసెంట్‌గానే ఒక అమ్మాయి నిన్నైతే నా దగ్గరికి 2 సార్లు వచ్చింది. ఎందుకో నాకైతే తెలీదు. సిగ్గుపడుతుంది. ఏంటమ్మా అంటే, "అక్క రీసెంట్‌గానే నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా! నీ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ చాలా బాగున్నాయి అక్క. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నానంది. అలాగే ఇలాంటి సపోర్ట్ నాకు మీ నుండి కూడా రావాలి. మా చేలో అయితే చిక్కుడుగాయలైతే కాసాయండి. అవే ఈరోజు ఉడకబెట్టి అయితే వండుతున్నాను. దాంట్లో పప్పులొస్తే ఎంతమంది తినేసేస్తారు. నేనైతే దాంట్లో సగం పప్పులైతే నేనే తినేస్తా ఉడకబెట్టినవి. చాలా బాగుంటాయి కదా ఉప్పేసినవి, ఉడకబెట్టినవి. చిన్నపిల్లలప్పుడైతే మా అమ్మ అయితే ఇలాగే కూర వండుతుంటే ఉడకబెట్టిన పప్పులన్నీ తినేసేవాళ్ళము. మా అమ్మ అయితే కూర ఏమైద్ది పప్పులన్నీ తిని పడేస్తున్నారు అనేది. ఇప్పుడైతే ఎవరు అడ్డలేరు కదా, మాకే పొలం. ఇవన్నీ మా పొలంలోయే. కాయలైతే మా మావయ్య అయితే కోసుకొచ్చారు. నేనైతే ఉడకబెట్టి కోసి కూర అయితే వండాను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. ప్లీజ్ ఒక్క వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంత టైం పట్టిద్దని కల్లో కూడా అనుకోలే. నాకైతే చాలా టైం పడుతుంది ఒక్క వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఎంత స్ట్రగుల్ అవుతుందని నాకే తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న లైక్